ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు 69వ రోజు. మరి న్యూ ఎనర్జీలో ఈరోజు ఏ అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకోబోతున్నామో అందుకుందామండి. మన అతిథులు ఈ సమావేశానికి రావడానికి, మనల్ని ప్రోత్సహించడానికి ఒక కారణం ఉన్నది. మనమే మొదటి వాళ్ళం కాబట్టి కష్టంగా ఉంటుందని వాళ్ళకు తెలుసు. ఎంతో ఇష్టంగా చేయాలని వచ్చాము ఇక్కడికి. ఈ కష్టానికి భయపడి వెనుదిరిగిపోయే అవకాశం ఉన్నది. మన కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ వదిలేసే అవకాశం ఉన్నది. ఎంతో కష్టంగా ఉంటుంది కదా ఈ దశ మనకి. ఇదంతా ఊహించే వాళ్ళ రోజున మొదటి వాళ్ళుగా ఉండటానికి చేతులెత్తలేదు అంటూ నవ్వుతాడు టోబియాస్. అయితే మనం మంచి టీచర్లు అవుతామని వాళ్ళకి తెలుసు. మనం ఈ దశలో ఉన్నామని తెలిసి వాళ్ళు ఇప్పుడు వచ్చారు. రిలీజ్ చేసే జన్మలో మనం ఎన్నో అనుభవాలకు లోనవుతున్నామని తెలిసి వచ్చారు. రిలీజ్ చేశాక అంగీకరిస్తామని, చివరికి పరిపూర్ణ శక్తివంతులం అవుతామని తెలిసి వచ్చారు. మనం చేసిన దాన్ని చూసి అతిథులు, ఆవలి వైపు వాళ్ళు కూడా సంభ్రమాశ్చర్యాలు పడుతున్నారు. మనం చేస్తున్న పని శక్తివంతమైంది, నమ్మశక్యం కాంది. స్పిరిట్ కి, సమస్త ఉనికి మనం అందిస్తున్న అత్యంత గొప్ప సేవ ఇది. మనకేమో ఆ విషయం ఇంకా అర్థం కావటం లేదు. మనం ఎవరమన్నది కానీ, మన ప్రభావం మన చుట్టుపక్కల వాళ్ళ మీద ఎలా పడుతుందని కానీ మనం ఇంకా గ్రహించలేదు. భూమి మీద, భూ చైతన్యం మీద మన ప్రభావం ఎంతదో మనం ఇంకా తెలుసుకోలేదు. మన విశ్వాన్ని ఎలా మారుస్తున్నామో, ఇంటిని ఎలా మారుస్తున్నామో మనం ఇంకా గ్రహించలేదు. ఇప్పుడు మనం చేస్తున్నది, ఇక మీదట మనం చేయబోయేది మన చుట్టూ ఉన్న దాన్ని అంతా మార్చేస్తుంది. మనం ఏ మూల నుంచి, ఏ రాజ్యం నుంచి వచ్చామో దాని తత్వాన్ని మార్చేసింది. మన పని ఎంత శక్తివంతమైందో మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. కేవలం ఒక జీవిత కాలం కోసం ఈ శరీరంలోకి వచ్చామని, ఒక్కో రోజు గడుపుకుంటూ వస్తున్నామని అనుకుంటున్నాం. మన పని తొలి సృష్టినే మార్చేసింది. ఏదో ఒకనాటికి మన ఆవలి వైపు వాళ్ళతో కలిసి ఆనందంగా గడుపుతాం. మన ఆధ్యాత్మిక నేత్రాలను మనం తెరిచినప్పుడు కేవలం మనమున్న విశ్వం మీదనే కాదు, యావత్ సృష్టి మీద మన ప్రభావమే ఎంతటిదో అర్థమవుతుంది మనకు. జన్మకు మధ్య ఇంటికి తిరిగి వెళ్తామా అన్న ప్రశ్న మన నుంచి వచ్చింది. దానికి టోబియాస్ సమాధానం ఇస్తున్నాడు. మనం అసలు ఇంటికి తిరిగి వెళ్ళము, అయితే ఆ ఇంటి లక్షణాలు ఉన్న చోటికి వెళ్తాము. అక్కడ మన కుటుంబీకులు నిండిపోయి ఉంటారు. భౌతిక శరీరాన్ని వదిలేక మళ్ళీ మనం బ్యాలెన్స్ పొందటంలో సహాయం చేయడం కోసం ఉన్న ఏంజల్స్ తో నిండిపోయి ఉంటుంది. అది భూమి మీద తరువాతి జన్మ తీసుకోవటానికి మనం సిద్ధపడటంలో వాళ్ళు సహాయం అందిస్తారు. అంతేగాని ఒకప్పుడు మనకు తెలిసిన అహమాస్మి రాజ్యపు ఇల్లు కాదది. నిజంగా ఇంటికి మనం వెళ్ళినట్లయితే తిరిగి భూమి మీద పుట్టడానికి రావాలని అనుకోము. పైగా తిరిగి రావటం చాలా కష్టమైపోతుంది మనకు. అంతేకాదు, ఒకవేళ మనం ఇప్పుడు అహమాస్మి రాజ్యానికి తిరిగి వెళ్ళినా దానిని మనం గుర్తుపట్టలేము. ఎందుకంటే ఇక్కడ మనము ఇతర మానవులు చేసిన పని అహమాస్మి రాజ్యపు స్వభావాన్ని, ప్రకంపను, అలసంఖ్యను సైతం మార్చేస్తుంది. ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజు ఆత్మగా తొలి సృష్టిలో పుట్టినప్పటి నుంచి మనం చేస్తూ వచ్చిన ప్రయాణం మొత్తాన్ని గుర్తు చేసుకుంటాము. ఒక జ్ఞాన భాండాగారం, ఒక లైబ్రరీ అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తుంది మనకు. అప్పుడు ఇక ఇంటికి తిరిగి వెళ్ళటం విషయానికి వస్తే మనం అసలే సాహసవంతులం. న్యూ ఎనర్జీలోకి అడుగు పెట్టగానే మళ్ళీ కొత్త సాహసయాత్ర ప్రారంభిస్తాం. కొత్త డైమెన్షన్లు, కొత్త లోకాలను సృష్టిస్తాము. రెండు కాళ్ళు ఒక చోట పెట్టి కుదురుగా ఒక చోట నిలబడం. కొత్త సాహసయాత్ర మనం ప్రారంభించేసరికి టోబియాస్ వాళ్ళు మన పక్కనే ఉంటారు. వాళ్ళు ఎంతో కాలంగా మన పక్కనే ఉన్నారు కదా. మనతో పని చేయవలసిన జీవులు, మన దగ్గర నేర్చుకోవలసిన జీవులు లెక్కలేనంత మంది క్యూలో నిలబడి ఉన్నారు. వాళ్ళకి మనం నేర్పవలసింది ఎంతో ఉంది. మనం నేర్పేటప్పుడు వాళ్ళు ఎన్నో రకాలుగా అపనమ్మకం పడి తొందరగా నేర్చుకోరు. మనం టోబియాస్ చెప్పేది తొందరగా నేర్చుకోనట్లు. ఈ మాట అంటూనే నవ్వుతారు టోబియాస్. ఒక్కోసారి వాళ్ళు మనల్ని తిట్టుకుంటారట. సహజమే కదండి. మనము అసలు ఈ కుటుంబీకులనే నమ్మలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. ఇక బయట ప్రపంచంలో ఎవరు నమ్మగలము? సృష్టో మాయో అలా ఉంది కదండి. మరి అయితే వాళ్ళకు మన మీద అనలేని ప్రేమ, గౌరవం ఉంటాయట.
మనం ఎప్పుడెప్పుడు దివ్యత్వ టీచర్లుగా మన కొత్త పాత్రలోకి వెళ్తామని చూస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి ఈ మీటింగ్కు వచ్చి మనలో కొందరు పిరికితనంతో సిగ్గుతో కూర్చొని ఉన్నాము. అలాంటి వాళ్ళు సైతం అసెన్షన్ మార్గంలో ఉన్నారు. కాకపోతే కొంతకాలం పాటు పాతదానిలో ఉండిపోవాలని కోరుకున్నారు. సమావేశానికి వచ్చిన అతిథులు గతంలో వాళ్లతో మనం గడిపిన సమయాన్ని మనందరికీ గుర్తు చేయాలని వచ్చారు. రాబోయే కాలంలో కలిసి చేయబోయే పని పట్ల ఎంతో గౌరవంతో వచ్చారు. వాళ్ళు మనతో చెప్తున్నారు, టీచర్ మీరు కొత్త పాత్రను స్వీకరించండి, ఆ గౌరవ పదాన్ని చేపట్టండి, న్యూ ఎనర్జీ టీచర్ పదాన్ని స్వీకరించండి అంటున్నారు. మళ్ళీ మన దగ్గర నేర్చుకోవాలని వాళ్ళు ఎంతో ఆతృతగా ఉన్నారు. మన మీద మనకు ఒక్కోసారి నమ్మకం ఉండదని తెలుసు వాళ్లకు, అయినా మన ప్రయాణంలో మనల్ని కొనసాగమనే కోరుతున్నారు. ఈ పాఠంలోని సారాన్ని ఎనర్జీని బాగా వినమని మనల్ని కోరుతున్నారు. మనం పొందుతున్న మార్పులో ఇది ముఖ్యమైనది. మార్గదర్శకుల పాత్ర. మార్గదర్శకుల ఆవలి వైపుకు మనకు వారిదిలాగా ఉండినారు. చాలా కాలమే మనతో ఉండినారు. ఇప్పుడు వాళ్ళు దూరం వెళ్లారు. తమ ఎనర్జీని ఉపసంహరించుకునే ప్రాసెస్ లో ఉన్నారు. మన సంపూర్ణత్వాన్ని మనం అంగీకరించే సమయం ఇది. అలా అంగీకరిస్తేనే మన దివ్యత్వాన్ని మనం అంగీకరించే వీలవుతుంది. మన బ్యాలెన్స్ ని మనమే నిలుపుకోగలగటం చాలా గొప్ప విషయం. చాలా సంవత్సరాల క్రితం క్రయన్ వాళ్ళు మార్గదర్శకుల ఇతర లక్షణాలను వర్ణించారు. ఆ సమయంలో క్రయన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మనలో నూతన అవగాహన అంటే జ్ఞానోదయం ఏర్పడినప్పుడు మన మార్గదర్శకుల దగ్గరున్న పాత్రలో మన ఎనర్జీ నిండుతుందట. అది బంగారు ద్రావకపు కాంతిలాగా మెరుస్తుందట. మన నుంచి వెలువడుతున్న ఈ బంగారు రంగు అద్భుతమైన జ్ఞానపు ఎనర్జీని మార్గదర్శకులు అందుకుంటారు. వాళ్ళకి అందిస్తామని మనం ఒప్పుకున్నాము. వాళ్ళు మన నుంచి దాన్ని దొంగతనంగా తీసుకోరు. ఆ ఎనర్జీ వల్ల భూమి మీద పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుకనే మనమే వాళ్ళు తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాం. వాళ్ళు తీసుకెళ్తుంది సృష్టికి మేలు చేయాలనే కదా. మార్గదర్శకులు మన ఎనర్జీని అందుకొని మరో బృందానికి ఆ నిండు పాత్రల్ని అందించారు. వాటి స్థానంలో కొత్త ఖాళీ పాత్రలు పెట్టేస్తారు. ఈ ఎనర్జీ నమ్మశక్యం కానట్టి కమ్మనైన బంగారు కాంతులీని పోషకత్వమున్న తేనె లాంటిది. దీనిని ఆ బృందం ఆవలి వైపుకు తీసుకువెళ్లారు. మన విశ్వ సృష్టి కొనసాగింపుకు ఉపయోగించారు. ఈ ఎనర్జీ తొలి సృష్టిలో కూడా మార్గం చేసుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ తొలి సృష్టి తత్వాన్ని మార్చేస్తుంది. పరమాత్మను మూలాన్ని విస్తరింపచేస్తుంది. ఏ జీవి ఇంతవరకు ఇంత గొప్ప ప్రేమ బహుమతి ఇచ్చి ఉండలేదు. రన్నర్లు అనే బృందం ఇంతకు ముందు ఉండింది, ఇక మీదట కూడా ఉంటుంది. ఈ రన్నర్లే మాయకరకు అటువైపుకు ఇటువైపుకు తిరుగుతుంటారు. వీళ్ళు ఎనర్జీ దోతలుగా పనిచేస్తుంటారు. ఈ ఎనర్జీలను వాళ్ళు తిరిగి ఆవలి వైపుకు తీసుకుపోతుంటారు. వాళ్లను రన్నర్లను ఎందుకు అంటారంటే, మన నుంచి ఎనర్జీని ఆవలి వైపుకు చేరుస్తారు. కొత్త పనిముట్లు, కొత్త పాత్రలు తిరిగి మన దగ్గరికి తెస్తుంటారు. ఈ రన్నర్లు ఈ మధ్య చాలా బిజీ అయిపోయారు. వాళ్ళకి పని పెరిగిపోయిందట. ఇంతకు ముందు ఈ రన్నర్లు నేరుగా మనతో పని చేసేవారు కాదు. మన మార్గదర్శకులతోనే నేరుగా వ్యవహరించేవారు. మార్గదర్శకులు మన పక్కన ప్రేమ స్తంభాల్లాగా నిలబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు మార్గదర్శకులు వెళ్లిపోయారు కాబట్టి ఇక రన్నర్లు నేరుగా మనతోనే పనిచేస్తున్నారు. నిజమైన సృష్టికర్తలం. మనం మొట్టమొదటిసారిగా భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం నిజమైన సృష్టికర్తలం కాలేకపోయాము. మన ఏంజల్స్ బృందంతో కలిసి కూర్చొని రాబోయే జన్మను గురించి ముందుగానే ప్లాన్ వేస్తున్నాము. నిర్దిష్టమైన పాఠాలను లక్ష్యాలుగా పెట్టుకుని వాటి కోసం కృషి చేయడానికి వస్తున్నాం. ఒక ఆధ్యాత్మిక బిజినెస్ ప్లాన్ వేసుకొని వచ్చి భూమి మీద మానవ శరీరాన్ని తీసుకుంటూ వచ్చాము. ఫలానా అనుభవాలను పొందాలని ముందుగానే అనుకొని వచ్చి ఆ అనుభవాలనే పొందుతున్నాము. ఒక లక్ష్యాన్ని సాధించగానే ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్న మరో లక్ష్యం వైపుకు వెళతాము.